హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను టమాటా పచ్చడి చేశాను అనమాట. 1.5 కేజీ దాకా టమాటాలు ఉన్నాయి. చిన్నవి బుడ్డవి అనమాట. సరే అని చెప్పి పచ్చడి చేద్దాము. మొన్న కంట్రీ డిలైట్లో టమాటాలు తీసుకొచ్చారు. సరే అవి కడిగి ఆరబెట్టి ఉంచాను. టమాటా పచ్చడి ఎండబెట్టి చేయొచ్చు, కానీ అది కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. తక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసేసుకోవడం బాగుంటుందని. దీనికి ఇప్పుడు నేను వెరైటీగా ఎప్పుడు పచ్చిమిర్చియే వాడతాను కదా పచ్చళ్ళకి, లేకపోతే మిరప్పొడి వేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఎండుమిర్చితో టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇది చాలా రోజులైంది నేను చేసి. రోటి పచ్చడి ఎండుమిర్చి తోటి టమాటా పచ్చడి అనమాట. నేను పండుమిర్చితో కూడా టమాటా పచ్చడి చేశాను. నెక్స్ట్ ఎప్పుడు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాను, ఆ పచ్చడి చేశాను, డైలీ యూస్ పచ్చడి. ఇప్పుడేమో ఎండుమిరపకాయలతో చేస్తున్నాను అనమాట. ఇది స్పెషల్, చాలా రోజుల తర్వాత చేస్తున్నాను నేను. అందుకని చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, బజ్జీల్లోకి, అన్నంలోకి, చపాతీలోకి, ఇంకా వాట్ నాట్ ఏదైనా సరే దేంట్లోకైనా నంచుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బాండి పెట్టాను. కొంచెం ఆయిల్, చిటికెడు ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసి వేయిస్తున్నాను. చూసారా, అసలు మనకు అందుకే మనం పచ్చడి తిన్నా చారు పొడి, సాంబార్ పొడి, ఇట్లాంటివి ఏ పొడులు మనం చేసుకున్నా చూసారా దాంట్లో అన్నీ ఎంత హెల్దీ అయినవి ఉన్నాయో. ఇప్పుడు ఈ పచ్చడిలో కూడా మనకు ముందు ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇన్ని వేసుకుంటున్నాం మనం. అవన్నీ మనకు వెళ్తున్నాయి కదా పచ్చడి రూపంలో. అయితే డైలీ ఇవే తాగమంటున్నారు యాక్చువల్గా పౌడర్ చేసుకొని. చూసారా హెల్త్ బెనిఫిట్స్ ఈ మధ్య. ఇప్పుడు మనం ఆ కాలంలోనే అన్నీ కలిసి చేసుకునేటట్టే పెద్దవాళ్ళు ఇలాంటి పచ్చళ్ళన్నీ చేసుకుంటున్నారనమాట. నేను వీటికి ఒక 2 పిడికెళ్ళు ఎండుమిర్చి తీసుకుంటున్నాను. 25-30 దాకా ఉంటే ఎండుమిర్చి చెప్పాను కదా, 1.5 కేజీ దాకా ఉంటాయి టమాటాలు. అందుకని ఎండుమిర్చి ఈ మాత్రం తీసుకున్నాను. కారం ఉండాలి కదా మరి పచ్చడి అంటే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అనమాట. ఆల్రెడీ ధనియాలు, మెంతులు అవి వేగిపోయాయి. కొంచెం దూరగా ఉన్నప్పుడే ఈ మిరపకాయలు కూడా వేయించేస్తున్నాను. ఇట్లా మిరపకాయలు వేయించిన పచ్చడి, గోంగూర పచ్చడి కానీ, పుదీనా పచ్చడి కానీ, కొత్తిమీర కానీ ఇట్లా మనం వేయించి చేసుకుంటే మిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. అంటే రెడీమేడ్గా చేసుకునేటప్పుడు మిరప్పొడి యూస్ చేస్తాం కదా, అందుకని చెప్తున్నాను. ఇది ఒక వెరైటీ, చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు నిల్వ కూడా ఉంటుంది. ఎటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కాబట్టి కనీసం 3 months దాకన్నా ఉంటుందన్నమాట. మా ఇంట్లో అంతే అన్నమాట. ఎప్పుడు కూడా పాడవదు పచ్చడి అనేది. నేను చేస్తాను ఆ రోజుకి మరుసటి రోజుకి చిన్న కప్పులో తీసి కొరవంతా నేను ఒక గ్లాస్ జార్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఏ రోజు కావాలో ఆ రోజు తీసుకుంటాను అనమాట. ఈరోజు దోశల్లోకి కావాలి, ఈరోజు ఏం పప్పు చేస్తాను, ప్లెయిన్ పప్పు, దాంట్లో నంచుకొని కావాలి అట్లా అనుకున్నప్పుడే తీసి ఉంచుతాను. ఎప్పుడంటే అప్పుడు చేతులు పెట్టి అలా చేయను అనమాట. అందుకే నీట్గా ఉంటుంది మా ఇంట్లో. పచ్చళ్ళు ఎప్పుడు పాడవదు. ప్రస్తుతానికి నేను అంత మెయింటైన్ చేయగలుగుతున్నాను అనమాట. చూసారా, ఇప్పుడు టమాటా ముక్కలు వేయించుకుందాం. ఇది నేను పెద్ద బాండీ పెట్టాలి. ఇక్కడ కుక్కర్ ఇప్పుడే కడిగాను, అందుకని ఒకే కుక్కర్ పెట్టేస్తాను. దేంట్లో అయితే ఏమి పచ్చడి చేసేయచ్చు కదా. ఎందుకంటే మనకు లోతుగా ఉన్న గిన్నె పెట్టుకున్నాం అనుకోండి, అది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఉడుకుతుంది కదా, అప్పుడు పొయ్యి మీద మనకు తుంపర్లు పడకుండా ఉంటాయి. అంటే ఉడికేటప్పుడు పడతాయి కదా, అది ఉప్పు కారం వేసిన చుక్కలు అలా పడ్డాయనుకోండి, అవి తుడుచుకోవడం మనకు కష్టమైపోతుంది. అందుకని ఇట్లా లోతుగా ఉన్న గిన్నె, అంటే కుక్కర్ లాంటివి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టామనుకోండి పచ్చడికి, 1 కేజీ పచ్చడి చేయాలనుకుంటే ఈ మాత్రం పెట్టుకున్నాం అనుకోండి, అది ఎక్కడో ఉడుకుతుంది కాబట్టి అడుగున చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి మనకి పైకి పైన నుంచి బయటపడే అంత అయితే ఉండదన్నమాట. అందుకని ఈ కుక్కర్ పెట్టాను. ఇది ఆల్మోస్ట్ 3 kgs పట్టేది, 3 liters అనుకుంటాను ఈ కుక్కర్. అందుకని పైకి రాలేదు. చూసారా, టమాటాలు హాఫ్ వరకే వచ్చాయి.
నేను ఫస్ట్ కాస్త ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టాను. అంటే బాగా మగ్గనిచ్చేస్తే ఆ తర్వాత ప్రాసెస్ తేలికైపోతుంది కదా మనకనేసి. నెక్స్ట్ ఇప్పుడు మనం వేయించేసుకున్నాం ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, ఇంగువ ఇవన్నీ వేయించి పక్కన ఉంచుకున్నాము. అది పౌడర్ చేసి పక్కన ఉంచేసుకోవాలి. ఇది కొంచెం హైలో అయినా పెట్టుకోవచ్చు, మీడియంలో అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఒక పిడికెడు నేను చాలా చిన్నది నిమ్మకాయ అంత టమాటానే చింతపండే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే చింతపండు ఆల్రెడీ ఇవి ఎర్రగా ఉన్నాయి, పులుపు ఉంటాయి, అందుకనేసి ఎక్కువ చింతపండు అయితే తీసుకోలేదు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను అనమాట. పీచులు ఉంటే అవన్నీ తీసేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుందని. ఒక్కోసారి మనకు మిక్సీ వేసేటప్పుడు అడ్డొస్తాయి కదా, అందుకనేసి పక్కన తీసేసి ఉంచాను. కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఆ ముక్కలు ఉన్నాయి చూసారా, అవన్నీ నేను మిక్సీ వేసేసాను. ఇప్పుడు ఈ పొడి కూడా మనం మిక్సీ వేసేసుకుందాం, మిర్చి పౌడరు. ఇట్లాగే మామిడికాయ ముక్కలు పచ్చడి చేసుకోవచ్చు, దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు, సేమ్ గోంగూర పచ్చడి చేసుకోవచ్చు, చింతకాయ పచ్చడి చేసుకోవచ్చు. ఇదే మసాలా దేనికైనా సరే ఈ ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఈ మధ్య అన్నిట్లో నేను వేస్తున్నాను. అది ఇష్టపడే వాళ్ళు దాన్ని బట్టి వేసుకోవచ్చు. అట్లా అన్నమాట. ఇదే ప్రాసెస్ దేనికైనా, ఏ పచ్చడికైనా ఇదే ప్రాసెస్ అన్నమాట. చూసారా, మిక్సీ వేసేసి పొడి చేసి పక్కన ఉంచేసాను అనమాట. ఇప్పుడు చూసారా, ఇదేమో కొంచెం ముక్కలుగా ఉన్నది తీసేసి అది కూడా మిక్సీ వేసేసాను. ఇప్పుడు దీంట్లో ఈ కారం వేసేస్తున్నాను. మనకు ఎంత కావాలో తెలుస్తుంది కాబట్టి ఇంత క్వాంటిటీ వచ్చింది. ఇప్పుడు దీంట్లో వేయాలా వద్దా, హాఫ్ వేసాను. తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసి చూసాను సరిపోతుందా లేదా అని. ఏంటో అండి, నా కళ్ళకైతే కరెక్టా కాదా అని తెలిసిపోతుంది. నేను టేస్ట్ అయితే చేయను. నాకు ఇది ఓకేనా అనిపిస్తే అట్లాగే ఆపేస్తాను అన్నమాట. ఇంకా అంతే అన్నమాట. ప్రస్తుతానికైతే అదొక అట్లా తెలుస్తుంది నాకు. ఉప్పు సరిపోయి ఉంటుందిలే అనుకుంటాను, ఖచ్చితంగా సరిపోయి ఉంటుంది అనమాట. ఆ పౌడర్ వేసేసాను. కొంచెం మిగిలింది పక్కన ఉంచాను. ఎందుకంటే ఇందాక ఇది కల్లుప్పు తీసుకున్నాను. నాకు కల్లుప్పు కరెక్ట్గా తెలియదు అనమాట. అందుకని కొంచెం ఈ నార్మల్ ఉప్పు కూడా వేసాను. అంటే అది ఎక్కువ క్వాంటిటీ వేయడం అంత తెలీదు. ఒక పిడికెడుతో అట్లా వేస్తాం కాబట్టి ఎంత వేసాను అని నాకు కొంచెం ఒక పడుతుంది అనిపించి ఒక చిటికెడు ఉప్పును, చింతపండు కొంచెం నీళ్ళు అది వేసేసాను. ఇంకొక 2 స్పూన్స్ పౌడర్ వేసేసి కొరవ డబ్బాలో ఉంచేసాను అనమాట. రేపు ఏదైనా పచ్చడి చేసినప్పుడు యూస్ చేద్దామనేసి. ఇప్పుడు బాండీ పెట్టాను. అంటే పోపు వేసుకోవాలి కదా, ఫైనల్ టచ్ అనేది పచ్చడికి ఏంటి, పోపే కదా. పోపుని బట్టి మనకు స్మెల్, టేస్టు ఇంపుగా ఉంటుంది కళ్ళకి చూస్తే. అప్పుడే మనకు తినేయాలబ్బా అనిపించాలన్నమాట. టమాటా పచ్చడి ఏ పచ్చడైనా అంతేను. ఫస్ట్ మెయిన్ టమాటా పచ్చడి అంటే ఇంకా అంతే. మెంతులు వేయాలి, ఇంగు వేయాలి. అంటే నేను ఆల్రెడీ మెంతులు మనం గ్రైండ్ చేసాం ఇందాక, అయినా సరే 4 మెంతి గింజలు వేసాను. ఇంగు 1 స్పూన్ దాకా వేసాను అనమాట. ఇక్కడేమో ఆయిల్ మనం పోపు వేస్తున్నాం కదా, దాంట్లో కూడా చిటికెడు ఇంగు వేసాను. ఆ ఫ్లేవరు వేడి ఆయిల్లో వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. అందుకని దీనికి ఎక్కువ పప్పులు అలాంటివన్నీ వేయకూడదు. ఆవాలు వేసాను, కొంచెం బెల్లం ముక్క వేసాను. ఇది రోజువారీ పచ్చడి కాబట్టి మా ఇంట్లో ఇది 1 వీక్ 10 డేస్కి అంతా తినేస్తాము. ఎందుకంటే చపాతీకి నంచుకుంటారు, అన్నంలోకి, ఇడ్లీ దోశ ఏమైనా చేశానంటే, ఉప్మాకి, ఏది చేసినా, బజ్జీలు చేసినా, ఏది చేసినా అనమాట. ఇది ఆఖరికి బ్రెడ్లో కూడా మధ్యలో రాసుకొని తినేయచ్చు అని అనమాట, ఎప్పుడైనా బ్రెడ్ తెచ్చుకుంటే. ఇప్పుడు పోపులో నేను ఇంగు వేసాను, ఆవాలు, జీలకర్ర వేసాను, మెంతులు వేసాను, అంతే అనమాట. ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఈ టైంలో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు అనమాట. నేను వెల్లుల్లిపాయలు వేయలేదు కాబట్టి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అని చెప్తున్నాను. చూసారా, మనం చిన్న చిట్టెడు అని అనుకోండి, చిన్న గ్లాసు నూనె వేసినట్టే లెక్క. టీ గ్లాస్ ఆయిల్ పడుతుందండి ఈ మాత్రంకి.
వేసాను. ఇప్పుడు చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. కొంచెం బాయిల్ చేద్దాం ఇప్పుడు పచ్చడి. ఇంకొక 5 మినిట్స్ ఉడికిందంటే ఏమా టేస్ట్ ఉంటుంది, మనకు దగ్గర పడుతుంది అన్నమాట. పచ్చడి లాగా రావాలి కదా. ఇప్పుడు మనకి ఎలా ఉంది, కొంచెం ఇది గ్రేవీ లాగా వచ్చింది. ఇంకొంచెం థిక్నెస్ రావాలన్నమాట. అందుకని ఇంకో 5 మినిట్స్ ఉడకనిద్దాం. టమాటా పచ్చడి అనేది ఎవరు చేసినా ఎలా చేసినా ఎంత టేస్ట్గా అనిపిస్తుందంటే, అయ్యప్ప పూజలప్పుడు వేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, అత్తయ్య చేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, ఎవరైనా ఇచ్చినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.